లక్ష్మి ఏంటన్నయ్య నీకు ఏ రంగులో కావాలి చుడిదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఇక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసాను. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్గా అలా లాక్కెళ్తే డబ్బులు ఎవడెత్తాడా? ఖాతాలో రాసుకోవా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాం.
ఏంట్రా కొత్తగా డబ్బులు అడుగుతున్నాడు అంటాడు. ఈ కొట్టోడు కూడా లోకువైపోయావరా. అంతేరా బాబు, 25 ఏళ్ళు దాటితే మొగుడు లేని ఆడదానికి ఉద్యోగం లేని మగాడికి వాల్యూ ఉండదు. మరే నా ఫేవరెట్ రా. ఎరా చాణక్య, ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటికాడ ఉండమందా? ఆడి ఫేస్ చూస్తే తెలియట్లా. రే, కట్నం ఇస్తేనే కన్నిపిల్ల కళ్యాణం, లంచం ఇస్తేనే నిరుద్యోగ ఉద్యోగం. కాబట్టి మనందరం ఇలా టైం వేస్ట్ చేయకుండా అడ్డదారులు వెళ్ళిపోతే ఉద్యోగాలు వచ్చేస్తాయి. కరెక్ట్రా. మా నాన్నకి నీకు తెలియదురా బాబు. లంచం గెంచం అంటే నా మంచం కొంచెం బయటపడేస్తాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలరా. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి మా ఇంట్లో వాళ్ళకల్లా ఆనందం చూడాలి. అదేంట్రా బాబు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని పట్టుకుని ఎలాడతావా? ఏ తప్ప? నేను అలా కాదురా బాబు. నాకు జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు గుడ్ బై చెప్పేసి ఓ ఫ్లాట్ తీసుకుని ఫ్రెండ్స్ తో ముందే ఎత్తు, గర్ల్ ఫ్రెండ్స్ తో చిందే ఎత్తు, హ్యాపీగా గడిపేస్తా. అబే, అదేంట్రా బాబు, రచ్చబండ మీద రజనీకాంత్ అలర్చావు. అసలు బుద్ధుందిరా మీకు? ఇన్నాళ్ళు మనల్ని పోషించిన వాళ్ళని ఉద్యోగం వచ్చిన తర్వాత మనం పోషించాలి. మన మొదటి సంపాదనతోనే అమ్మ నాన్నకు బట్టలు, అన్న వదిలికి గిఫ్ట్లు, చెల్లికి గాజులు, చంటిబాబు చాక్లెట్లు. బా, తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందిరా. కష్టమైన నష్టమైన ఆనందమైన అభినందనలైనా మనం పొందే ప్రతి ఫీలింగ్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుంటే ఆ సంతోషమే వేర్రా. రేపు పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ నీ సెంటిమెంట్ కంపు కొడుతుందని ఉమ్మడి కుటుంబానికి గుమ్మడికాయ కొట్టి వేరే కాపురం పెట్టించిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? పెళ్ళంటూ చేసుకుంటే నా ఫీలింగ్ షేర్ చేసుకునే అమ్మాయినే చేసుకుంటాను రా. హలో మాస్టరు, అమ్మాయిలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇంటర్నెట్ తో కాపురాలు చేసే రోజులు ఇవి. పాత సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయిలు ఇప్పుడు దొరకరమ్మా. ఈ లెక్కనిడికి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు లాంటి పిలుపులు తప్ప ఏమే వసే ఇలాంటి పిలుపులు పిలిపించుకుని యోగం లేదనిపిస్తుందిరా. ఏడ్సేవులే, నన్ను ప్రేమించేది, ఫ్యామిలీ రిలేషన్స్ అంటే పడి చచ్చేది నా కోసం ఇక్కడ ఉండే ఉంటదిలే. ఎస్ ఉంది, ఇక్కడే ఉంది. నా ఫ్రెండ్ కి తగ్గ మొగుడు దొరికెవరా మగాడా? నాన్న చెప్పనా? ఎరా రీఛార్జ్ చేసావా? అదేంటి ఇందాకే రీఛార్జ్ చేయించానే. ఎక్కడ నా ఫోన్ లో డబ్బులు పడలేదు? ఇందాకేసిన రీఛార్జ్ అమౌంట్ పడలేదు. పడలేదా? పడకపోవడం ఏంటండి? సంతోష్ సెల్లో మాట్లాడడం చంపేస్తాను. రీఛార్జ్ అయ్యిందా లేదా? అయ్యిందండి. అమౌంట్ పడి ఎక్కడ? లాంగ్వేజ్ ఏంటండి? లాంగ్వేజ్ లైబ్రరీ కొట్టేయగలను. చెక్ చేయి, ముందు చెక్ చేయి. చెయ్యి. నెంబర్ చెప్పండి. 9912081362. 1362నా? అవును. హారర్ సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబు? టెన్షన్ గా ఉంది. రీఛార్జ్ అయిందా లేదా? ఆ నెంబర్ లో పడలేదండి. పడలేదా? 1362 బదులు 1368 కొట్టానండి. పొరపాటు జరిగింది. జరిగిందా? జరుగుద్ది. ఎందుకు జరగదు? నువ్వే పెత్తాడా కదా. అక్కడికి నేను చెప్తానే ఉన్నాను. ఇటు తిరిగి హాయ్ అంటావు, అటు తిరిగి హలో అంటావు. వావ్ వాట్ ఏ మెసేజ్ అని మెల్కిలు తిరిగిపోతావు. అసలు నువ్వు ఆడతానువేనా? ఇవన్నీ నాకెందుకని నా డబ్బులు నాకు ఇచ్చాయి. నా దగ్గర అంత లేవండి. అవునా? అయితే వాళ్ళని అడుగు. ఎవరినండి? అదే నువ్వు ఫోన్ చేసి సొల్లేస్తావే వాళ్ళని. వాళ్ళెందుకు ఇస్తారండి? ఏ ఎవరా? వాళ్ళు అడిగితే మాత్రం నువ్వేదని ఇచ్చేస్తావే. ఎవడికి పడితే అడిగి ఫోన్ చేయడం కాదే, కస్టమర్ ఫోన్ లో డబ్బులు పడ్డాయలా చూసుకోవాలి. ఓయ్ ఎందుకు ఏడుపు? ఆడదానివి కాబట్టి బోర్ నేట్ చేస్తున్నావే. నేనేం చేయాలి? మా నాన్న 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది 500 పోయాయని తెలిస్తే? నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటి? నేను రీఛార్జ్ చేసిన నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ కి కాల్ చేసి మనీ తీసుకోండి. బుర్ర గట్టిదే, అందుకే ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నాం. నెంబర్ చెప్పు. 9912001368. చూడు, ఫ్రెండ్లీగా మాట చెప్తాను. అమ్మాయి అబ్బాయికి రింగ్ ఇచ్చినా, అబ్బాయి అమ్మాయికి రింగ్ ఇచ్చినా అమ్మాయికే. సారీ అండి, ఏదో టైం పాస్ కి. టైం పాస్ కి ప్రపంచంలో చాలా పనులున్నాయి. చేతిలో సెల్ ఉంది కదా అని సొల్లు కొట్టడం, ముక్కు మొహం తెలియనడితో చాటింగ్ చేయడం, అక్కడి నుంచి సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్లు, బీచ్లు, రూమ్లు. ఇవన్నీ అయిన తర్వాత ఆడికి నువ్వు బోరు కొట్టినా, నీ కాడు బోరు కొట్టినా మిగిలేది యాసిడ్లు, సూసైడ్లు. సో ఇప్పటి నుంచే నీ సొల్లు వాగుడు మానేసి రీఛార్జీలు సరిగ్గా చెయ్యి. పని చూసుకో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.